2 గ్లాసుల జొన్నపిండి తీసుకున్నా. గ్లాసుతో 2 గ్లాసులు తీసుకున్నా. ఇక నీళ్ళు పెట్టుకుంటున్నా, వేడి నీళ్ళు. 2 గ్లాసున్నర పెట్టుకున్నా. గ్లాసున్నర పెట్టి దీంట్లో ఏం చేద్దామంటే కొంచెం నూనె వేద్దాం. కొంచెం ఒక చిన్న చాయ్ చెంచాడంతా కొంచెం ఇది ఆయిల్ వేసి నీళ్ళు కాగబెడితే కొంచెం సాల్ట్ వేసి, ఇంకా రొట్టెలు మెత్తగా కావాలని గట్టిగా ఉంటున్నాయని అడిగిండ్రు నన్ను. కొంతమంది మెత్తగా ఉండేటట్టు చేసి పెట్టచ్చు కదా అన్నారు. అందులో ఈ నీళ్ళు కాగబెట్టుకునేది ఒక చిట్కా, నీళ్ళల్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాడు. ఇంకొకటి చేసేటప్పుడు కూడా ఉంటుంది ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తా. పోసుకుందాం. నీళ్ళు గోరెచ్చగా అయినప్పుడు పొయ్యొద్దు, అందులో బుడగలు రావాలి. మసలే నీళ్ళు తీసే పిండిలో పోసుకోవాలి కంపల్సరీ. బుడగలు రాకముందు పోస్తే కూడా పిండి కరెక్ట్గా ఉప్పుడు పడది. చిన్న చిన్నవి ఉంటాయి, ఆ చిన్న చిన్న వాటిని కరెక్ట్ చేసుకుంటే మంచిగా వస్తాయి రొట్టెలు. మెత్తగా కావాలి, మెత్తగా ఉండేటట్టు అని అడిగిండ్రు కొందరు. ఇది ఒకటి ఇట్లా ఒత్తితే నీళ్ళు మనం కొన్ని ఎక్కువ పెట్టుకుంటాము. 2 గ్లాసుల పిండికి గ్లాసులు అయితే సరిపోతాయి. ఇక నేను ఎక్కువ పెట్టినా కాబట్టి ఇక గరం గరం ఉంది. ఇట్లా వస్తుందా, దీన్ని ఇట్లా ఒత్తి పెట్టాలి. ఒక 5 నిమిషాలు. ఇప్పుడే పిసకడానికి ఉండదు, గరం ఉంటుంది కాబట్టి ఒక 5 నిమిషాలు వదిలేయాలి మూత పెట్టేసి. ఒక 5 నిమిషాల తర్వాత 5 నిమిషాలు అన్నా కానీ 3-4 నిమిషాలు అవుతుంది. మూత తీసిన పిండి అయితే విసుకుదాం. కొంచెం నీళ్ళు కలుపుకుంటా మంచిగా. ఈ పిండి విసుకుట్లనే చాలా టెక్నిక్. కాల్సుట్ల కంటే చేసేట్ల, ఉప్పుట్ల. దీన్ని జొన్న పిండిని బియ్యం పిండిని రొట్టెల్లో పిండి ఉప్పుడు అంటారు. వాళ్ళకు చేసి చూపించేస్తా అని చెప్పిన, కానీ ఏమో ఇక వీడియో పెడితే ఇంకా గట్లనే ఇంకెవరన్నా చూసి చేసుకుంటారు అన్నట్టుగా మళ్ళీ వీడియో చేస్తున్నా. వీడియో చూసినాక వాళ్ళు రేపు చేసిన రొట్టెలు మెత్తగా రాలేవంటే పోయి చేసి ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. ఒకరోజు 2 వాళ్ళు అన్నట్టు. కొంచెం ఇప్పట్లాగా లేక ముందుకు కొంచెం ప్రేమ, కొంచెం అభిమానాలు ఉన్నప్పుడైతే ఎవరింటికి పోయినా పని చేయాలనిపిస్తుండే. నాకు ఏది పండుగకి వెళ్తాను కదా, ఏడికి పోయినా పని చేయాలనిపిస్తుండే, చేస్తుంటే. ఇప్పుడు చేయాలంటే భయం అవుతుంది ఫ్రెండ్స్. ఎవరేమనుకుంటారు అనేది ఒక్కటి, పక్క వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే మనం వెనక వస్తుంది అనేది ఒక్కటి. మంచిగా లేరు మనుషులు, గుణాలు, మైండ్ సెట్లు బాగా మారిపోయినాయి. పొంగది గట్టిగా అవుతుంది. మంచిగా పిండి మంచిగా ఉప్పుకోవాలి. కొంచెం పొడి పిండి ఎక్కువ వేస్తా ఫ్రెండ్స్ నేనైతే, లేదంటే అతుక్కున్నట్టు అవుతుంది పీటకు. ఒక్కదానికి ఫస్ట్ కొంచెం ఎక్కువ వేసినాం అనుకోండి, ఇక సెకండ్ మంచిగా వస్తుంది. కానీ పిండి ఇలా కొంచెం బాగా మెత్తగా పట్టింది. కొంచెం బాగా మెత్తగా కూడా ఉండద్దు నాకు, కానీ ఇలా ఎట్లా అంటే చేరన్నలకు కూడా చేయొచ్చు, మెత్తగా పట్టిరు. మళ్ళీ నేను కూరతో చేస్తాను ఫ్రెండ్స్ రొట్టెలు. చేతో కూడా ఒట్టుడు చేయవచ్చు, కానీ నాకు ఇట్లా అలవాటు. బాగా గట్టిగా అనగబట్టి రుద్దద్దు, బాగా అనగబట్టి గట్టిగా కొట్టద్దు. పైన అనాలి. ఇది కోళ్ళతో అయినా చేయితోటి కొట్టుడైనా, చేయితోటి కొట్టుడైతే ఇక ఇట్లా దూరం ఇట్లా సాగు కొట్టుకోవాలి, కానీ ఇట్లా కొట్టద్దు. ఇట్లా కొడితే ఏమైందంటే రొట్టె పొంగదు. పిండిని అనగొట్టినట్టు ఇట్లా ఇట్లా టపా టపా కొట్టినాం అనుకోరి, రొట్టె పొంగేటప్పుడు అస్సలు పొంగది. పైకి దూరం జరుపుకుంటూ పోవాలి పిండిని, చేయితో చేసేవాళ్ళు. ఇక నేనైతే నాకు కోళ్ళతోనే బాగా అలవాటు.
అద్దుకుంటే మంచిగా సాగుతుంది. ఇక కొంచెం చెక్క తగిలినాక ఈ వాటర్ పెట్టుకున్నది కూడా కంపల్సరీ. మంచి క్లాత్ చూసుకొని కాటన్ది దాంతో తడి పెట్టుకున్నాం అనుకోరి, అట్లా కూడా మెత్తగా ఉండడానికి ఉంటుంది. వాటర్ ఈ తడి పెట్టకపోతే కూడా జొన్న రొట్టెలు బాగుంది. చేతోటి కొట్టి చేసేటోళ్ళు అయితే అనగొట్టద్దు. ఎప్పుడైనా రొట్టెను దూరం కొట్టాలి కానీ అనగొట్టద్దు. చాలా రోజులైంది మధ్యలో జొన్న రొట్టెలు, ఎందుకంటే పిండి అయిపోయిన ఉండే ఇక ఏమో అనుకుంటూ పోతే మాడుతుండే. ఏం అప్పుడు బిడిలేసి అడావడిగా చేస్తే చేసుడు దాని మీదనే ఉంటుండే ఎక్కువ మైండ్, దాని మీద పోకపో. ఎంత మంచిగా వండుతుంది చూసారా. నీళ్ళు కూడా మంచిగా చూసుకొని పెట్టుకోవాలి. నీళ్ళు పెట్టిన తొందరనే మర్రేయాలి. బాగా సేపు పెడితే అట్లా కూడా గట్టిగా అవుతాయి, పొంగయి